let us welcome a skit by Sai Shnu and group. హే ఈరోజు ఎగ్జామ్ అంట. అరే ఆవు కదా, అసలే కెమిస్ట్రీ ఎగ్జామ్, మంచిగా చదువుకోవాలా. నీ మ్యాథ్స్ ఎగ్జామ్ ఇవ్వాల. మీ తలకాయలు, ఇవాళ జేఈ ఎగ్జామ్. రెగ్యులర్గా వస్తే మీకే తెలుస్తుంది. ఇవాళ నుండి మారిపోదాం అనుకుంటున్నా. వావ్, వెరీ గుడ్. ఎలా మారుదాం అనుకుంటున్నావు? రోజు జీన్స్ బోర్ కొడుతున్నాయి, రేపటి నుండి కుర్తీలేస్తా. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమా నిన్న ఎందుకు అంతమంది అబ్సెంట్? ఈ రోజన్నా అందరు వచ్చారా? లేదు మ్యామ్, కొందరు రాలేదు. ఎవరు రాలేదు? అబ్సెంటీస్ ఆర్ అబ్సెంట్ మ్యామ్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్ మా. నిన్నటి అబ్సెంట్ ఈ స్టాండప్. వై మా, వై అబ్సెంట్ ఎస్టర్డే? మ్యామ్, నిన్న మా పక్కింట్లో సత్యనారాయణ స్వామి కథ ఉండే. సరే, మరి నువ్వు? ఆ కథ మా ఇంట్లోనే ఉండే మ్యామ్. మరి నువ్వెందుకు రాలేదు? మ్యామ్, హెల్త్ ఇష్యూ, ఫుల్ ఫీవర్. మరి మహేష్ సార్కు సినిమా థియేటర్లో కనిపించావట. మ్యామ్, అది హాస్పిటల్కి పోతే డాక్టర్ లంచ్కి పోయినన్నారు. ఈలోపు సరౌండింగ్స్లో సాలార్ ఉంటే చూసొచ్చా. ఇంకా నయం, పక్కన శ్మశానం లేదు. ప్లీజ్ డోంట్ బీ అబ్సెంట్ మా. సరే, క్లాస్ స్టార్ట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ వెరీ 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 సింపుల్ టాపిక్ మా, ప్లీజ్ లిజన్. సరే, క్లాస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఉప్మాలు బిర్యానీలు చేసుకోకుండా, సినిమాలు చూడకుండా చదువుకోండి. హాయ్ గాయస్, ఫిజిక్స్ సార్కి ఫోన్ వస్తే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు మీకు ఫిజిక్స్ స్టడీ అవర్స్. సో ఓపెన్ ఫిజిక్స్ బుక్స్. హే, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సివిల్స్ రాసి సివిల్ ఇంజనీర్ అవుతా. ఏ, మ్యాక్సిమం హైట్ని మ్యాక్సిమం హైట్ అని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే అది మ్యాక్సిమం హైట్ కాబట్టి. హలో, ఇందాక నుండి ఎనిమి డిస్కషన్స్. అంటే మ్యామ్, డ్రింకింగ్ వాటర్ ఈ ఫ్లోర్లో బాగుంటాయా, కింది ఫ్లోర్లో బాగుంటాయా అని. మా వాళ్ళ చెరువులో బాగుంటాయి, పోతారా? అసలు మీరు చదువుతున్నారా? ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? This question can be answered in many ways. Our physics are told very clearly, but అచ్చా, నీకు విషయం తెలుసా? ఇది సెకండ్ ఇయర్ క్వశ్చన్. నీకు ఫస్ట్ ఇయర్లోనే చెప్పారా? నువ్వు నీ వేషాలు, కూర్చో. అరే, అతను మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తాడు కదా. నీ తలకాయ, అతను బైపీసీ వాళ్ళకి చెప్తాడు. హలో, అతను మన కొత్త అటెండర్, అందుకే అప్పుడప్పుడు కాలేజ్కి రావాలంటారు. ఏంటో ఈ ఫిజిక్స్ ఏం అర్థం కాదు. కొరియన్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది. బుక్ ఉల్టా పెడితే అలానే ఉంటుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మా. అమ్మాయిలు, ఏంటి మాటలు మాట్లాడితే ఒక స్లాబ్ పడుతుంది. ఏంటమ్మా, ఏంటి డిస్కషన్? ఏం లేదు మ్యామ్, అదేం బాండ్ అని అడిగితే జేమ్స్ బాండ్ అని చెప్తున్నా. ఏంటమ్మా, జోక్సా? నాకు ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. మీరు చదువుకోండి.
అవును, థర్మోడైనమిక్స్లో గ్రహమ్స్లా తెలుసా? ఏం గ్రహం? మంగళ గ్రహం. కాదు, శనిగ్రహం. అరే ఎందుకు గొల్ల చేస్తున్నారు? ఎందుకు ఎప్పుడు సరదాగా ఉంటారు? క్లాసులు వినరు, ఎప్పుడు నిద్రపోతారు లేదా నవ్వుతారు. మీకు కాన్సెప్ట్స్ ఎలా అర్థమవుతాయి? మాకంత వరి లేదులే. ఇక్కడ వినకపోతే ఏం, ఇంట్లో పోయినాక యూట్యూబ్లో చూసుకుంటాం. అవసరమైతే కాలేజ్ ఎగ్గొట్టి వింటాం. సరిపోయింది. అక్కడ వింటాం కదా అని ఇక్కడ వినరు, ఇక్కడ వినలేదని అక్కడ వింటారంట. ఏంటో. 6 months later. ఏంటి అందరూ డల్ మూడ్లో ఉన్నారు? ఇవాళ ఎగ్జామ్ ఏం బాగా రాయలే. అన్నీ తెలిసినట్టే ఉండే కానీ ఆన్సర్ రావట్లేదు. సేమ్ కాన్సెప్ట్స్ అన్నీ బ్లర్గా ఉన్నాయి. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అనుకుంటా. ఎలా అవుతుంది ప్రాక్టీస్? కాలేజ్లో అయితే కాన్సెప్ట్స్ తర్వాత నలుగురితో కలిసి న్యూమెరికల్స్ అవుతాయి. డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇంటి దగ్గర ఎలా వర్కౌట్ అవుతుంది? నిజం, నీలాగా రెగ్యులర్గా రావాల్సింది. మొదట్లో ఆన్లైన్ క్లాసెస్ సూపర్గా అనిపించాయి. దానివల్ల ఇక్కడ క్లాసెస్ నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు ఆన్లైన్ ఫాలో అవ్వలేక ఇక్కడ వినలేక చాలా ఇబ్బందిగా భయంగా ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళెవరో ఆన్లైన్లో చదివి ర్యాంకు తెచ్చుకున్నారని ఇన్స్పైర్ అయ్యి కాలేజ్ నెగ్లెక్ట్ చేస్తే ఈ అమ్మాయిలాగానే ఇబ్బందులు పడాలి. ఆన్లైన్ వినడం తప్పు కాదు. ఏదైనా కాన్సెప్ట్ మిస్ అయినప్పుడు, అర్థం కానప్పుడు ఓకే. కానీ ఆన్లైన్ క్లాస్ని ప్రైమరీ ఆప్షన్గా పెట్టుకుంటే కాలేజ్ మీద, క్లాసెస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి లేనిపోని డీవియేషన్స్తో చివరకు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్.